Hi friends, we are going to continue rapid tooling in indirect rapid tooling. So we are finished yesterday rule of indirect methods in tool production. So now what is soft tooling in indirect rapid tooling? So here the soft tooling is it can be used to intake multiple techniques. It is used to intake multiple techniques. So multiple techniques ki use అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్. అంటే మనం ఏదైతే ప్యాటర్న్స్ అనుకుంటున్నామో ఆ ప్యాటర్న్స్ని చాలా తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయొచ్చు. ఇంజెక్టెడ్ వ్యాక్స్ ప్యాటర్న్స్ కెన్ బీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ క్యాస్టింగ్. ఇవి మనం ఏదైతే ప్యాటర్న్స్ మనం తయారు చేయాలనుకుంటున్నామో అవి తయారు చేయడానికి ఇంజెక్టెడ్ వ్యాక్స్ని యూజ్ చేస్తాం, అంటే ఉపయోగిస్తాం. సాఫ్ట్ టూల్స్ కెన్ యూజువల్లీ బీ ఫ్యాబ్రికేటెడ్ ఫర్ 10 times లెస్ దెన్ ఏ మిషన్ టూల్. ఇక్కడ ఈ సాఫ్ట్ టూల్స్ వచ్చేసరికి ఏంటంటే బెటర్ దెన్, అంటే మిషన్ టూల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా 10 times మనకి ఇక్కడ బెటర్గా ఉంటుంది. ఏది తయారు చేసే విధానంలో ఉపయోగపడుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ గో ఫర్ హార్డ్ టూలింగ్. In hard tooling, what happened? Patterns are fabricated by machining either tool steel or aluminum into the negative shape of the desired component. Pattern are fabricated by machining either tool steel or aluminum. అంటే టూల్ స్టీల్ లేదా అల్యూమినియంతో మనం గనక ప్యాటర్న్ని మిషన్తో కానీ లేదా ప్యాటర్న్ తయారు చేసామంటే ఈ నెగిటివ్ షేప్ ఆఫ్ ది డిజైర్డ్ కాంపోనెంట్. ఓకే, సో ప్యాటర్న్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ బై మిషనింగ్ ఐదర్ టూల్ steel or aluminum into the negative shape of the desired component. So steel tools are very expensive. మీరు చూసుకున్నట్టయితే ఈ స్టీల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ఇక్కడ కాంపోనెంట్కి నెగిటివ్ షేప్ అనేది తయారు చేసేటప్పుడు, మెషినింగ్ ప్రాసెస్లో ప్యాటర్న్స్ తయారు చేసేటప్పుడు ఈ టూల్ స్టీల్ ద్వారా తయారు చేసేటప్పుడు మనకి ఏంటంటే నెగిటివ్ అనేది షేప్ అనేది వస్తూ ఉంటుంది. సో అందులో కాకుండా స్టీల్ టూల్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎట్ టిపికల్ లాస్ట్ ఐడెంటిఫై indefinitely building millions of parts in a mass production environment. ఓకే, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకుంది. అలాగే ఇండెఫినెట్లీ బిల్డింగ్ మిలియన్స్ ఆఫ్ పార్ట్స్ ఇన్ ఏ మాస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అలాగే ఇది మాస్ ప్రొడక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ కాదు, మనకు కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ని, చాలా రకాలైన పార్ట్స్ని మనం ఇక్కడ ఒకేసారి తయారు చేసుకోవచ్చు. అల్యూమినియం టూల్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ 2 tools ఆర్ యూజింగ్ హియర్, స్టీల్ ఆర్ అల్యూమినియం. దట్ మీన్స్ హియర్ స్టీల్ టూల్ అండ్ అల్యూమినియం టూల్. ఓకే, ఇక్కడ అల్యూమినియం టూల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఖరీదు తక్కువ దెన్ స్టీల్, అంటే స్టీల్ టూల్తో కంపేర్ చేసుకున్నప్పుడు అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ లోవర్ ప్రొడక్షన్ క్వాలిటీస్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే మనకి కంపేర్ టు స్టీల్ టూల్, అల్యూమినియం టూల్ యొక్క క్వాంటిటీ, అంటే పార్ట్ యొక్క క్వాంటిటీ అనేది, ప్రొడక్షన్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. Now we go for here silicon rubber tooling. The silicon rubber tooling మెథడ్లో మనం ఒక ఆబ్జెక్ట్స్ని ఎలా తయారు చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. లుక్ ఎట్ దిస్. ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్ టూలింగ్ టెక్నిక్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ సిలికాన్ రబ్బర్ టూలింగ్ వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్ టూలింగ్ టెక్నిక్ అనమాట. ఇట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్ మెథడ్. అలాగే ఇది ఒక ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్ మెథడ్. Another route for soft tooling is to use RP model as a pattern for silicon rubber mold, which can then in turn be injected several times.
సో అనదర్ వేరే రూట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సాఫ్ట్ టూలింగ్ ఆర్పి అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మోడల్లో మనం ఇది ఉపయోగిస్తాం. మనం ప్యాటర్న్ మేక్ చేయడానికి, అంటే ఒక ప్యాటర్న్ తయారు చేయడానికి, మౌల్డ్ మీన్స్ ఇయర్ తయారు చేయడానికి, ఒక ప్యాటర్న్ తయారు చేయడానికి మనం ఈ సిలికాన్ రబ్బర్ టూలింగ్ యూస్ చేసి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో యూస్ చేసి ఓకే దాన్ని మనం తయారు చేస్తాం అనమాట. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంజెక్టెడ్ సెవరల్ టైమ్స్, అంటే ఒక పార్ట్ని మనం ఒకే ఆబ్జెక్ట్ ఏదైతే ప్యాటర్న్ తయారు చేసామో ఆ ప్యాటర్న్ని మనం ఒకటి కాదు చాలా రకాలుగా మనం చాలా సార్లు మనం ఇది చేయొచ్చు అనమాట. ఓకే, అంటే తయారు చేయొచ్చు. ఓకే, సెవరల్ టైమ్స్ యూ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, సో నౌ హియర్ రూమ్ టెంపరేచర్ వాల్కనైజేషన్ సిలికాన్స్ ఆర్ ప్రిఫరబుల్ యాజ్ దే డు నాట్ రిక్వైర్డ్ స్పెషల్ క్యూరింగ్ ఎక్విప్మెంట్. అక్కడ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మనకి క్యూరింగ్ అంటే మనకి మోల్టెన్ మెటల్ ఏదైతే ఉందో మెటీరియల్, ఆ మోల్టెన్ మెటల్ కరిగించిన మెటల్ని కరిగించడానికి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏవి యూస్ చేసిన పని లేదు. దీంట్లో మెయిన్గా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే రూమ్ టెంపరేచర్ వాల్కనైజేషన్ సిలికాన్స్. సో ఈ రూమ్ టెంపరేచర్ వాల్కనైజేషన్ సిలికాన్స్ కనుక యూస్ చేయటం వల్ల మనకి రిక్వైర్డ్ అంటే కావాల్సిన రీతిలో మనకి మెటల్ అనేది మోల్టెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ క్యూరింగ్ ప్రాసెస్. దిస్ రబ్బర్ మౌల్డింగ్ టెక్నిక్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ మౌల్డ్ దట్ కెన్ బీ peeled away from more intricate patterns as opposed to former mold materials. మనకి ఏదైతే మోల్డ్ మెటీరియల్స్, ఇప్పుడు ఫార్మర్ మోల్డ్ అంటే ఇప్పుడు మనకు ఒక స్మూత్ సర్ఫేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కొన్ని మనం అనుకున్నప్పుడు ద డిజైర్డ్ షేప్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్స్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ పీస్ యొక్క ఫ్లెక్సిబుల్, అంటే ఈ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా మనకి ఉంటుంది ఏదైనా సరే ఒక ప్యాటర్న్ని మనం స్మూత్గా తయారు చేయడానికి. సో దీస్ ఆర్ యాజ్ మెనీ ఆర్ మోర్ టెక్నిక్స్ ఫర్ సిలికాన్ మోల్డింగ్ యాజ్ దెర్ ఆర్ ఆర్పి ప్రాసెస్. మనం చూసుకున్నట్లయితే ఇన్ సిలికాన్ ప్రాసెస్లో, అంటే సిలికాన్ మోల్డింగ్ ప్రాసెస్లో, ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్లో ఈ మెథడ్ ఏదైతే సిలికాన్ మోల్డింగ్ మెథడ్ ఉందో ఆ మెథడ్లో సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, బట్ కానీ ద ఫాలోయింగ్ ఈజ్ ద జనరల్ డిస్క్రిప్షన్ ఫర్ మేకింగ్ సింపుల్ 2-piece మోల్డ్స్. అంటే మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి, కానీ మనం అయితే ఇక్కడ యూస్ చేయబోయేది ఒక 2-piece ప్యాటర్న్ని మనం మోల్డ్ చేయడం కోసం మనం ఇక్కడ జనరల్గా యూస్ చేసేది ఒకటే అనమాట, సింపుల్ 2-piece మోల్డ్స్. ఇక్కడ సింపుల్ 2-piece మోల్డ్స్ అనేది మాత్రమే మనం ఇక్కడ యూస్ చేయబోతున్నాం. ఓకే, ఈ సింపుల్ 2-piece మోల్డ్స్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్, an RP ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ఫ్యాబ్రికేట్ ది ప్యాటర్న్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో మనం ఒక ప్యాటర్న్ని ఫ్యాబ్రికేట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్, ద ప్యాటర్న్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ టు ఏ హోల్డింగ్ సెల్ ఆర్ బాక్స్ అండ్ కోటెడ్ విత్ ఏ స్పెషల్ రిలీజ్ ఏజెంట్. ఈ ప్యాటర్న్ని మనం తీసుకొని ఏం చేయాలంటే ఒక ఆర్పి ప్రాసెస్లో ప్యాటర్న్ తయారైపోయిన తర్వాత ఆ ప్యాటర్న్ని మనం ఫిక్సర్స్లో హోల్డ్ చేసుకోవాలి, సెల్స్ ఆర్ బాక్స్, అండ్ కోటెడ్ విత్ ఏ స్పెషల్ రిలీజ్ ఏజెంట్. దట్ ఈస్ కాల్డ్ హియర్. మనకి ఈ కోటెడ్ చేయడానికి, దానిపైన మనం కోటింగ్ చేయడానికి మనం ఇక్కడ స్పెషల్ రీజన్ అయ్యేంటో చూద్దాం. ఏ వ్యాక్స్ బేస్డ్ సిరోసల్, దట్ మీన్స్ హియర్ వ్యాక్స్ బేస్డ్ అంటే మైనంతో కూడుకున్న ఒక మెటీరియల్ ఇది. ఆర్ ఏ పెట్రోలియం జెల్లీ మిక్సర్, ఓకే, పెట్రోలియం జెల్లీ మిక్సర్ కానీ మనం ఇప్పుడు కోటెడ్గా వేస్తాం అన్నమాట. ఓకే, టు ప్రివెంట్ ఇట్ ఫార్మ్ స్టిక్కింగ్ టు ది సిలికాన్. ఎందుకు అంటే ఇది సిలికాన్ యొక్క అతుక్కోవడం కోసం. మనం ఏదైతే ఈ సిలికాన్ రబ్బర్ టూలింగ్ అనుకున్నామో ఆ సిలికాన్ రబ్బర్ అనేది మనకి మన ప్యాటర్న్ ఆర్పి అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో ఫ్యాబ్రికేట్ అంటే తయారైపోయిన ఆ ప్రోడక్ట్కి ఈ సిలికాన్ మెటీరియల్ అతుక్కోవడం కోసం సమ్ స్పెషల్ ఎక్విప్మెంట్ వ్యాక్సెస్ మనం ఇక్కడ
కోటింగ్ చేయబడినాయి అన్నమాట. ఓకే, కోటింగ్ చేసాం. నెక్స్ట్, ద సిలికాన్ రబ్బర్ typically in a two-part mix is then blended, vacuumed to remove air packets and poured into the box around the pattern until the pattern is completely encapsulated. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ద సిలికాన్ రబ్బర్ టిపికల్ ఇన్ ఏ 2-part మిక్స్. ఓకే, ఇక్కడ 2-part మిక్స్ని మనం వచ్చేసరికి ఏంటంటే, మోల్డ్ 2 pieces అని చెప్పుకున్నాం కదా, అవి 2 మనం బాక్సెస్లో ఫిక్స్ చేసిన తర్వాత ఆ తర్వాత వ్యాక్స్ తోటి మనం వాటిపైన కోటింగ్ వేసాం. కోటింగ్ వేసిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే, ఈ 2 parts మిక్స్ బ్లెండెడ్ అంటే వ్యాక్యూమ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎయిర్ ప్యాకెట్స్ అంటే ఎయిర్ బబుల్స్ అంటాం కదా. ఇప్పుడు మోల్డింగ్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే మనకి క్యూరింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏదైతే మెటల్ మెల్ట్ చేసి మొల్టెన్ మెటల్ని మనం ప్యూర్ చేసేటప్పుడు సమ్ ఎయిర్ బబుల్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ క్రియేట్ వ్యాక్యూమ్. సో దట్ టైప్ ఆఫ్ వ్యాక్యూమ్ కానీ ఏదైనా సరే పార్ట్లో మనకి ఖాళీ ప్లేసులు ఉన్నా లేదంటే ఎయిర్ బబుల్స్ ఉన్నా వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేయడం కోసం, ఓకే, రిమూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఆ బాక్స్ అరౌండ్ ది అంటే ప్యాటర్న్ చుట్టూ మనం ఈ సిలికాన్ రబ్బర్ని ప్యూర్ అంటే పోస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో అలా పోసేసి ఆ ప్యాటర్న్ టోటల్గా కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ ద రబ్బర్ ఈజ్ ఫుల్లీ క్యూర్డ్ with usually takes 12 to 24 hours, the box is removed and the mold is cut into two, not necessary in halves, okay, into two along a predetermined parting line. ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే, మనకి ఇట్ విల్ టేక్ మనకి ప్రోడక్ట్ మొత్తం కూడా ఇక్కడ టోటల్గా మనం సిలికాన్ రబ్బర్ మొత్తం ప్యూర్ చేసిన తర్వాత అది గట్టి పట్టడానికి మనకు వచ్చేసరికి ఏంటంటే 12 to 24 hours టైం పడుతుంది. ఈ 12 to 24 hours టైం తర్వాత మనం ఏం చేయాలంటే, ఏదైతే ప్రోడక్ట్ మనం తయారు చేసామో ఆ ప్రోడక్ట్ బాక్స్ నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఓకే, రిమూవ్ చేసేసి దాన్ని 2 పీసులుగా కట్ చేసుకోవచ్చు అవసరమైతే. బట్ ఇట్ నాట్ నెసరీ ఇన్ హాఫ్స్. అంటే 2 పార్ట్లు చేయటం అనేది అవసరం ఏం కాదు, బట్ మన సందర్భాన్ని బట్టి మనం దాన్ని 2 parts చేసుకోవాలా వద్దా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో దట్స్ అవర్ చాయిస్ అండ్ గో ఫర్ అలాంగ్ ఏ ప్రీ డిటర్మైన్డ్ parting line. Okay, so now here at this print the original pattern is pulled from the silicon mold, which can be placed back together and repeatedly filled with hot wax or plastic to fabricated multiple patterns. ఇక తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక పార్ట్ మనం అయిపోయింది. ఇక్కడ చూసారా ప్రాసెస్ మొత్తంలో మనం ఏంటంటే ఆ బాక్స్లో నుంచి ఈ ప్యాటర్న్ని మనం రిమూవ్ చేసి మనకు అవసరం అనుకుంటే 2 పార్ట్లు చేసుకుంటాం, లేదంటే లేదు. తర్వాత ఏం చేయాలంటే ఎట్ దిస్ ప్రింట్ అంటే ఆ ప్రింట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ప్రోడక్ట్. ఓకే, ఈ ప్యాటర్న్ ఏదైతే ప్రింటబుల్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ యొక్క ఒరిజినల్ ప్యాటర్న్ ఉంది కదా, ఆ ఒరిజినల్ ప్యాటర్న్ని మనం పుల్డ్ ఫ్రమ్ ది సిలికాన్ మౌల్డ్. ఓకే, దాన్ని లాగేస్తాం అనమాట. సిలికాన్ మౌల్డ్లో నుంచి దాన్ని లాగేసేసి, ఓకే, ఇక ఇప్పుడు ప్లేస్డ్ బ్యాక్ టుగెదర్ అండ్ రిపీటెడ్లీ ఫిల్డ్ విత్ హాట్ వ్యాక్స్. ఇక ఎప్పుడైతే మనం ఆ ప్యాటర్న్ ఏదైతే బాక్స్లో నుంచి మనకి ప్యాటర్న్ సిలికాన్ వ్యాక్స్ మొత్తం తయారు చేయబడింది కదా, ఇప్పుడు ఒరిజినల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ని బయటికి తీసేసిన తర్వాత దాని యొక్క ఇది ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఏదైతే షేప్ ప్యాటర్న్ అనుకున్నామో ఆ ప్యాటర్న్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిన ఆ ప్యాటర్న్లోకి మనం ఏం చేయాలంటే హాట్ వ్యాక్స్ ఆర్ ప్లాస్టిక్ కానీ లేదంటే వేడివేడి మైనం కానీ మనం దాంట్లోకి ప్యూర్ చేసిన తర్వాత అది ప్యూర్ చేస్తే మనకి ఏంటంటే ఫ్యాబ్రికేట్ మల్టిపుల్ ప్యాటర్న్స్. అంటే ఈ విధంగా మనం ఒకటి కాదు చాలా రకాలైన ప్యాటర్న్స్ని మనం ఒకేసారి
తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక వరుసగా ఏంటంటే దీని యొక్క అచ్చు, దట్ మీన్స్ కాల్డ్ డై. వీ ప్రిపేర్డ్ డై ఫర్ దిస్ థింగ్. ఆ డై ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఆ డైని మనం ఇక్కడ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్లో ఒక డైని తయారు చేసి, ఓకే, ఆ డైని తీసుకొచ్చేసి సిలికాన్ బాక్స్లో పెట్టేసాం అనమాట. ఈ సిలికాన్ బాక్స్లో పెట్టేసేసి ఈ అచ్చు ఏదైతే ఉందో అది తయారవటం కోసం దానిపైన మనం ఈ సిలికాన్ రబ్బర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాటర్న్ పైన మనం పోతలాగా పోసాం అనమాట. పోసిన తర్వాత అది మనకి పోత ఎప్పుడైతే కంప్లీట్గా తయారైపోయిందో అప్పుడు ఈ ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ పార్ట్ని బాక్స్ నుంచి రిమూవ్ చేసేసి ఇక దాంట్లోకి ఏదైతే డై మనకు తయారైందో ఆ డైలోకి మనం వేడి మైనం కానీ లేదంటే ఈ ప్లాస్టిక్, ఓకే, కరిగించిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ కానీ ఆ ప్యాటర్న్ అచ్చులో డైలో మనం పోసేసి మనకు కావాల్సిన ఎన్ని ప్యాటర్న్స్ అంటే చాలా రకాలంటే మల్టిపుల్ ప్యాటర్న్స్ని మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీస్ టూల్ ఆర్ జనరల్లీ నాట్ ఇంజెక్టెడ్. ఈ టూల్ వచ్చేసరికి ఏంటంటే నాట్ ఇంజెక్టెడ్ డ్యూ టు ది సాఫ్ట్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జనరల్లీ నాట్ ఇంజెక్టెడ్ డ్యూ టు సాఫ్ట్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటుంది. దేర్ఫోర్ ద ఫైనల్ పార్ట్ మెటీరియల్స్ మస్ట్ బీ ప్యూర్డ్ ఇన్ టు ది మౌల్డ్ ఈచ్ సైకిల్. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకి ఫైనల్గా ఒక మెటీరియల్ మెటీరియల్ తయారైపోయిందో ఆ తయారైపోయిన దాన్ని పౌడర్ తోటి మనం మళ్ళీ ఒక ఈచ్ సైకిల్కి మళ్ళీ మనం పౌడర్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇంటూ ది మౌల్డ్ ఈచ్ సైకిల్కి మనం పౌడర్ అనేది మెటీరియల్ పైన అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫర్ సిలికాన్ రబ్బర్ టూలింగ్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ సిలికాన్ రబ్బర్ టూలింగ్. సో ఈ విధంగా మనం ఈ సిలికాన్ రబ్బర్ టూలింగ్లో మల్టిపుల్ ప్యాటర్న్స్ని మనం తయారు చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ we go for know about wire arc spray. Okay, thank you.